ఆలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చపాతీ లేకైతే చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా నేను ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను, 2 ఆలు తీసుకున్నాను, 2 పొటాటో, అలాగే 3 టమాటాలు, ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మనం ఫాస్ట్గా ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయొచ్చు కర్రీ అనేది చూద్దాం. చపాతీ లేకైతే చాలా చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ దీన్ని పీల్ చేసేసుకుందాం. మనం కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు ఇవి ఫ్రై అవ్వాలి మనకి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోనే కొంచెం కరివేపాకు, ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఇందులో మనం ఒకేసారి అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఈ వంకాయ పెద్దగా కనిపిస్తుంది కదా, నాకు ఉడికిన తర్వాత అది కొంచెం చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఈ వంకాయ మాత్రం మామూలు వంకాయలాగా లేకుండా ఇది కొంచెం తొందరగా మెత్తబడిపోతుంది కూడా, ఎక్కువ టైం అయితే తీసుకోదు. మనకు ఆలు ఉడకడానికే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆలోగా ఈ వంకాయ కూడా కొంచెం మెత్తబడుతుంది. అందుకే మనం వంకాయని కొంచెం పెద్దగా కట్ చేసాం. ఇందులోనే మనం కల్లుప్పు అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుంటున్నాం. టేస్ట్ ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మనకు మగ్గిపోవాలి బాగా. మనం వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఇది ఇలాగే మగ్గిపోవాలా. టమాటాలో వచ్చే నీళ్ళే దీనికి సరిపోతాయి మ్యాక్సిమం. సరిపోకపోతే తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒకసారి కలబెట్టేసినాం కదా, ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెడదాం. సిమ్లో పెట్టేస్తున్నాను. కాసేపు బాగా మగ్గిపోతుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సిమ్లోనే ఉంది చూసారా, దీంట్లో నుంచి వచ్చే వాటరే సరిపోతాయి. మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను ఉప్పు తప్ప ఇందులో ఏం వేయలేదు. మనకు అంత ఆలు అన్నీ దీంతోనే మగ్గిపోతాయి. మళ్ళీ మూత పెట్టేసేద్దాం. అలాగే సిమ్లో ఉంచేసేద్దాం. తర్వాత చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇదంతా సిమ్లోనే ఉంది. దీంట్లో నుంచి వాటర్ వచ్చాయి కదా, మనం ఇంతవరకు అయితే వాటర్ అయితే వేయలేదు. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇంతవరకు ఉప్పు తప్ప మనం దీంట్లో ఏం వేయలేదు. సో ఇప్పుడు మనం వేస్తున్నాం. పసుపు వేసాము, అలాగే కొద్దిగా కారం, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి, దీన్ని నీట్గా కలిపేసుకున్నాం. చూసారు కదా ఎంత దగ్గర పడిపోయిందో. వంకాయ అయితే బాగా మగ్గిపోయింది. అబ్జర్వ్ చేస్తే వంకాయ ఎంత వేసినా మనకు గిన్నె నిండుగా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఎంత తగ్గిపోయిందో. ఇది చపాతీ లేకైతే సూపర్గా ఉంటుంది. వంకాయ ఎంత మగ్గిపోయింది. ఇప్పుడు ఆలు చూద్దాం ఒకసారి. ఆలు కూడా బాగా మగ్గింది. కొంచెం సేపు మనం ఉడకనిద్దాం దీన్ని. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకోండి. మనకి ఇంతవరకు సిమ్లోనే ఉంది. ఇలాగే సిమ్లో పెట్టేసి ఇప్పుడు కాస్త ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు అయితే కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు వేద్దాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలబెట్టేసి కారం అన్నీ సరిపోయినాయి. దీన్ని ఇలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకాసేపు ఉడికితే మనకు ఆలు అనేది మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇందులో మసాలాలు మనం ఏమి ఎక్కువ వేయలేదు.
ఇది ఉడికేంత వరకు సిమ్లో పెట్టేసేద్దాం. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చపాతీకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది, పూరికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకాసేపు ఉడకనిద్దాం దీన్ని. ఒకసారి ఓపెన్ చేసి చూసి చూడండి, మంచిగా ఉడికిపోయింది మనకు. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మనం ఇందులో ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయలేదు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది, మన కర్రీ ఈజ్ రెడీ. ఆలు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో కూడా కొద్దిగా మీగడ, అలాగే లైట్గా కొద్దిగా షుగర్ వేసారంటే ఇంకా చాలా బాగుంటుంది. లేదంటే ఇలాగ కూడా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చక్కగా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఈ ఆలు అలాగే వంకాయ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు.